హలో. అన్న ఇది రైతు బంధు మెసేజ్ వచ్చింది కానీ పైసలు రాలేదనుకో. అది ఈ న్యూస్ లో రిపోర్ట్ లో పెట్టండి అన్న న్యూస్ లో. రైతు బంధు పైసలు పడ్డట్టు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది కానీ మాకు అకౌంట్లలో పడలేదన్న. 8 గుంటలే మళ్ళీ. ఎక్కడన్నా మీది ఏ ఏరియా? కొందుర్గు అన్న, షాద్ నగర్ దగ్గర కొందుర్గు. షాద్ నగర్ దగ్గర కొందుర్గు. అవునన్నా. ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు? 8 గుంటలే. 8 గుంటలే ఉన్నదా? ఉమ్. 8 గుంటలకు కూడా వేయలేకపోయారు. మెసేజ్ వచ్చిందన్న, అకౌంట్ లో మాత్రం పడలేదు. మెసేజ్ వచ్చి కూడా వారం 10 రోజులు అయింది. మెసేజ్ ఎంత అని వచ్చింది డబ్బులు? 8 గుంటలకు 1000 రూపాయలని వచ్చిందన్న. 1000 రూపాయలని వచ్చింది. 1000 రూపాయలు కూడా వేయలేకపోయిన ప్రభుత్వం ఇది. అవునన్నా. ఓకే ఓకే అన్న, తప్పకుండా అన్న మాట్లాడతాను. ఊరికే న్యూస్లలో ఇవన్నీ చెప్పుకొని ఉపయోగం ఉందన్న. 8 గుంటలు ఎకరంలోపు వేసినాం అన్నారు. ఎకరంలోపు కాదు, 10 గుంటల లోపు కూడా వేయలేదు. పావు ఎకరం లోపు కూడా ఇక అర్థమైపోతుంది అన్న. ఇప్పుడు మీరు 8 గుంటలకే పైసలు పడలేదంటే ఇక 8 ఎకరాలు ఉన్న రైతుకు ఇక ఎట్టి పరిస్థితుల్లో పడే అవకాశమే లేదు. అవునన్న, నేను ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టినా కానీ ఇందులో యూట్యూబ్ లో మన దీంట్లో, కానీ అది గుర్తించలేదు అన్న ప్రవీణ్ అన్న. ఓకే ఓకే అన్న, తప్పకుండా. అది ఓకే నేను పంపిస్తాను, వాట్సాప్ లో పంపిస్తాను. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న, మంచిదన్న.